హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఈడి ఎగ్జామ్స్ మీద అప్డేట్ అయితే రావడం జరిగింది. 2018-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఓకే, ఆగస్ట్ 3వ తారీఖు నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ రోజున ఏ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనేది కూడా చూద్దాం. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఎవరైనా సరే ఎగ్జామ్ రాయకపోయినా, సబ్జెక్ట్స్ని క్లియర్ చేయకపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ యొక్క అంటే వీరితో పాటుగా మీరు కూడా ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. 3/8/2020 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్. ఓకే, 4/8/2020 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరిక్యులం పేపర్ మీద ఉంటుంది. 5/8/2020 ఇయర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ECCE మీద. 6/8/2020 పెడగాగి ఆఫ్ మదర్ టంగ్ తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ తమిళ్ అట్ ప్రైమరీ లెవెల్. ఓకే, 7/8/2020 పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్ అట్ ప్రైమరీ లెవెల్. 8/8/2020 పెడగాగి అక్రాస్ కరిక్యులం అండ్ ICT ఇంటిగ్రేషన్. సో ఈ విధంగా 6 పరీక్షలు అనేవి మనకు జరుగుతాయి. 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, అంతేకాకుండా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా మీకు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే మీకు పార్ట్ బి బిట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ బిట్ పేపర్ను కూడా ఇస్తారని చెప్పి నోట్లో మెన్షన్ చేశారు. ఓకేనా, బిట్ పేపర్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి. సెకండ్ ఇయర్ తాలూకా ఎగ్జామ్స్ కూడా అదే త్వరలోనే జరుగుతాయి. కావున మీరందరూ కూడా ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ని క్లియర్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఇయర్ సంబంధించి కూడా ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వెంటనే ఉంటాయి కాబట్టి సమయం అనేది తక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ని చాలా బాగా యూజ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే డిఎస్సి అనేది రాబోతుంది. ఓకే, సో 2018కి సంబంధించిన డిఎస్సికి వేకెన్సీ అనేవి ఇంకా ఫిల్ అయితే అవ్వలేదు కాబట్టి అవి కంప్లీట్ చేసిన తర్వాతే మరి అవకాశం అయితే ఈ 2020కి సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పి ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు చెప్పారు. కాబట్టి మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ని బాగా చదివి క్లియర్ చేసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం అవకాశం అనేది ఉండేందుకు ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో తప్పకుండా మీరు ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి.